హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం ఒక డాక్టర్ అయ్యే జర్నీ ఎలాంటిది, ఓకే, ఒక డాక్టర్ది జర్నీ ఎలా ఉంటుంది, ఏ స్టెప్స్ త్రూగా డాక్టర్ అవుతారు, ఓకే, మీరు కూడా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు అంటే ఈ స్టేజ్ నుంచి మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఓకే, మీరు ఆ గమ్యం వరకు రీచ్ అవ్వడం అంటే డాక్టర్ అయ్యేంత వరకు రీచ్ అవ్వడానికి ఏ ప్రొసీజర్స్ త్రూగా ఫాలో అవ్వాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఓకే, ఇవన్నీ నేను ఇవాళ మీకు చెప్పేసేస్తాను. అది కాకుండా లాస్ట్లో ఓకే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేసేస్తాను. అది మీ డెసిజన్ తర్వాత దాన్ని బట్టి మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మీరు ఎలా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా లేదా అనేసి. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే, మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ 9th ఉన్నా, లేదా అంటే 9వ తరగతిలో ఉన్నా, 10వ తరగతిలో ఉన్నా, లేదంటే ఇంటర్లో ఉన్నా కూడా ఓకే, మీరు ఫర్ సపోజ్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు అంటే మీరు దానికి రాయాల్సిన ఎగ్జామ్ నీట్ యూజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని నుంచి మొదలెడదాం. ఓకే రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ మీరు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారంటే మీరు ఇంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇంటర్లో మీరు తీసుకోవాల్సింది స్ట్రీము బైపీసీ స్ట్రీమ్ తీసుకోవాలి. అయితే మీరు ఇప్పుడు స్ట్రేట్ సిలబస్ చదువుతున్నారంటే మీరు బైపీసీ తీసుకుంటారు. సిబిఎస్ఈలో కూడా మీరు వేరే వేరే కాంబినేషన్స్లో కూడా బేసిక్గా మీరు తీసుకోవాల్సిన 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బయాలజీ, దేంట్లో బాటనీ ఇంకా జువాలజీ 2 ఉంటాయి, ఓకే, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ. ఓకే, ఇవి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. బయాలజీలో మనకు తెలుసు బాటనీ ఇంకా జువాలజీ సపరేట్గా ఉంటాయి. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్లోని బైపీసీ స్ట్రీమ్ తీసుకుంటారు. బైపీసీ స్ట్రీమ్ తీసుకున్న తర్వాత మీరు రాయాల్సిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాని పేరే నీట్ యూజీ. నీట్ యూజీ రాసిన తర్వాత మీరు దాని తర్వాత చేసే కోర్సు ఎంబీబీఎస్. ఓకే, అయితే ఎంబీబీఎస్ఏ కాకుండా మీరు బీడీఎస్ కోర్సు ఇంకా వేరే పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవాళ మనం ఎంబీబీఎస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ మాట్లాడతాం. యాజ్ అ బేస్ మనం ఎంబీబీఎస్ తీసుకుంటున్నాం. సో నీట్ యూజీ మీరు క్రాక్ చేసి దాంట్లో మీరు సక్సెస్ఫుల్ అయ్యి ఓకే ప్రిపేర్ అయ్యి మంచిగా రాసారు ఎగ్జామ్ అంటే ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అది మీరు రాసారు అంటే మీకు ఒక మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ ఏదైతే ఉందో ఇది ఎన్నేళ్ల కోర్స్ అంటే దగ్గర 5.5 ఏళ్ల కోర్స్. సో 5.5 years వరకు ఈ కోర్స్ ఉంటుంది. దేంట్లో అయితే మీరు ఓకే 4.5 years చదువుకుంటారు. ఓకే, ఇంకా 1 year ఏదైతే ఉంటుందో అది మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే మీరు ఒక డాక్టర్ కిందే లెక్క. ఇంకా అది కాకుండా మీరు ఒక సీనియర్ డాక్టర్ కింద పనిచేస్తారు, మీరు పని నేర్చుకుంటారు, పేషెంట్స్ని ట్రీట్ చేయడం అది అవన్నీ అనమాట. ఓకే, అది. సో ఈ స్టేజ్లో మీరు ఎంతవరకు సంపాదించవచ్చో అది కూడా మాట్లాడుకుందాం. సో తెలంగాణలో ఆంధ్రాలో స్టాండర్డ్స్ చూసుకుంటే ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఇంటర్న్షిప్లోని లెక్కగాను ఏపీ ఇంకా టీఎస్ 2 స్టేట్స్లో దగ్గర 15,000 నుంచి 18,000 వరకు సంపాదించవచ్చు. సో దిస్ విల్ బి యువర్ ఫస్ట్ అర్నింగ్ అనమాట. ఇది మీ ఫస్ట్ అర్నింగ్ అయి ఉంటుంది. ఓకే, దగ్గర 15,000 నుంచి 18,000 వరకు మీరు సంపాదించవచ్చు. ఓకే, సో దీంతో మనకు ఆగిపోతున్నదా అంటే లేదు. మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ మనం చూసుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు డైరెక్ట్గా ఒక జాబ్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. అదే ఒక జాబ్ అంటే ఒక డాక్టర్గాను మీరు సర్చ్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. ఇంటర్న్షిప్ అది కంప్లీట్ అయిన తర్వాత ఒక హాస్పిటల్లోనో లేదంటే మీరు ఓన్గా క్లినిక్ కూడా స్టార్ట్ చేద్దామని మీరు అది కూడా చేయొచ్చు. 2వ ఆప్షన్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో అది ఫర్దర్ మీరు చదవడం, పీజీ చదవాలి మీరు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. దేన్ని అయితే మనం ఓకే మాస్టర్స్ అంటాం. ఓకే, సో మాస్టర్స్ మీరు క్రాక్ చేయాలంటే దానికోసం మీరు రాయాల్సిన ఎగ్జామ్ నీట్ పీజీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో నీట్ పీజీ ఎగ్జామ్ మీరు ఎప్పుడైతే రాస్తారో దీన్ని క్రాక్ చేసిన తర్వాత మీరు ఫర్దరు ఎంఎస్ లేదంటే ఎండి చేస్తారు. అది అనమాట, ఎంఎస్ లేదంటే ఎండి చేస్తారు. ఈ ఎంఎస్ఎండి ఏదైతే కోర్స్ ఉన్నదో ఇది మళ్ళీ మనకి 3 ఏళ్ల కోర్స్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మీరు ఫర్ సపోజ్ ఏమైనా సూపర్ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ మీరు ఆర్థో డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, బోన్ స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నారు, లేదంటే న్యూరోలాజికల్ డాక్టర్ అవుదాం, న్యూరోతో సంబంధించిన డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, కార్డియోతో సంబంధించిన అంటే హార్ట్ తోటి. ఓకే, అలా వేరే ఆప్షన్స్ ఉంటాయి, మీకు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ కూడాను. గైనకాలజీ ఓకే అలాంటివి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు స్పెషలైజేషన్ చేస్తారు. సో ఇలా మీరు చేసినప్పుడు కూడా ఎక్కడ మీకు మాస్టర్స్ చేసినప్పుడు మీకు స్టైపెండ్ దొరుకుతుంది. స్టైపెండ్ అంటే మీరు పని చేసినప్పుడు మీకు పే చేస్తారు. సిమిలర్ టు హియర్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు కూడా మీకు స్టైపెండే దొరుకుతుంది ఇది. సో ఈ స్టైపెండ్ దగ్గర మీకు స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది, కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతేను. ఓకే, కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతుంది. దగ్గర మీకు 50,000 నుంచి 70,000 వరకు స్టార్టింగ్లో మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం 45K
టు 70K వరకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద కాలేజ్. అప్పుడప్పుడు కొన్ని కాలేజెస్ కొన్ని చోట్ల అయితే ₹1,00,000 వరకు కూడా దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్టేజ్లో మీరు నిజంగా మంచిగా సంపాదించడం స్టార్ట్ చేసేస్తారు ఆల్రెడీ. ఓకే, పీజీ కంప్లీట్ అవుతూ మీ దగ్గర ఫర్దర్ మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, పీజీ కంప్లీట్ అవుతూ ఫర్దర్ మీ దగ్గర మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒక ఆప్షన్ ఏంటంటే ఫర్దర్ మీరు ఒక క్లినిక్ పెట్టుకోవాలి. ఓకే, లేదు అంటే ఇంకోటి మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీరు నార్మల్గా ఒక హాస్పిటల్లో జాబ్ చేసి ఒక డాక్టర్గా జాబ్ చేయొచ్చు. రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా లేదు మీకు సూపర్ స్పెషలైజేషన్ చేయాలని ఉందంటే అది కూడా చేయొచ్చు. ఓకే, ఒక పర్టికులర్ ఫీల్డ్లో మీరు సూపర్ స్పెషలైజేషన్ అని చేద్దాం అనుకుంటున్నారు. ఆ సూపర్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఎం అంటాం. ఓకే, సో ఈ డిఎంలో ఏదైతే ఉన్నదో ఫర్దర్ ఇది మళ్ళీ మీకు దగ్గర 3 ఏళ్ళ వరకు ఉంటుంది. ఓకే, సో ఇది చాలామంది కావాలంటే చూస్ చేసుకుంటారు, లేదంటే చూస్ చేసుకోరు. ఓకే, బోల్డ్ మంది ఎంబీబీఎస్ వరకు కూడా ఆగిపోతారు. ఓకే, అప్పుడప్పుడు నీట్ పీజీ వరకు వెళ్ళరు కూడాను. ఓకే, సో ఆప్షన్ కంప్లీట్గా మీ మీదే ఉన్నది, మీ ఇష్టం ఉన్నది అనమాట. దీని మీద మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటని మీ ప్లాన్. ఫర్దర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓవర్ ద టైం మీరు ఎప్పుడైతే ఈ ఎంబీబీఎస్లో ఎంటర్ అవుతారు, బై ద టైమ్ యూఆర్ ఇన్ ద 5th ఇయర్, ఓకే, ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అప్పటి వరకు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేసి. ఓకే, సో చాలామంది ఇంకోటి ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే పీజీ కంప్లీట్ అయిన తర్వాతే ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ పక్క వెళ్ళిపోతారు. ఓకే, ఫైన్. దాని తర్వాత లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, చాలామంది టీచింగ్ వాటన్నిటికి కూడా వెళ్ళిపోతారు. సో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు, అలా అక్కడితోనే మీకు ఏం ఆగిపోదు. ఓకే, ఇట్స్ అ వాస్ట్ ఫీల్డ్. సూపర్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ శాలరీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు క్లినిక్ పెట్టుకున్నారంటే మీ ఇష్టం, ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అనమాట. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫ్లో ఆఫ్ ద పేషెంట్స్. మీ దగ్గర ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, మీరు ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ని. ఓకే, ఇవన్నీ అనమాట. సో సూపర్ స్పెషలైజేషన్ కంప్లీట్ అవుతూ దగ్గర మీరు 2 నుంచి 3 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు. ఓకే, అది అనమాట. సో ఓవర్ ద టైం మీరు చూసుకుంటే దగ్గర ఒక డాక్టర్ అయ్యే జర్నీ ఏదైతే ఉందో దగ్గర 10 నుంచి 11 ఏళ్ల వరకు వెళ్తుంది. ఓకే, అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, అది నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. మీరు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు అంటే డెఫినెట్గా అవ్వాలి. కాకపోతే మీరు ఎంత శాలరీ మీకు దొరికిపోతున్నది అదనేది అంటే మీకు ఎంత శాలరీ వస్తున్నది, మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నది అనేది ఇంపార్టెంటే. ఓవరాల్ ఇట్స్ అ స్టేబుల్ జాబ్. ఓకే, మీరు మీ ఫ్యామిలీకి ఒక స్టెబిలిటీ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, స్టేబుల్గా ఒక ఇన్కమ్ ఉంటుంది. కాకపోతే రెండోది ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఓన్లీ డబ్బుల కోసం దీంట్లో ఎంటర్ అవుతున్నారు అంటే ఎంటర్ అవ్వడం ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే లాంగ్ టైం వరకు మీరు సస్టైన్ అవ్వలేరు. ఎందుకంటే మీరు ఓన్లీ మనీ మైండెడ్గా, మానిటరీ మైండెడ్గా మీరు ఇక్కడ వర్క్ చేశారు అంటే మీరు ఒక పేషెంట్ లైఫ్తో మీరు ఆడుకున్నట్టు అవుతుంది, ఒక పేషెంట్ని మీరు హార్మ్ చేసినట్టు అవుతుంది. పేషెంట్స్ మీ దగ్గర మీరు దేవుళ్ళ మిమ్మల్ని ట్రీట్ చేయడానికి వస్తారు. మీరు అంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే పేషెంట్స్ మిమ్మల్ని దేవుడిగా భావిస్తారు. అలాంటప్పుడు మీరు డబ్బుల కోసం ఏమైనా ఇటు అటు చేశారు అంటే ఓకే, మిమ్మల్ని మీరే ఎప్పుడు యాక్చువల్గా క్షమించుకోలేరు. అందుకే డబ్బుల కోసం అయితే ఎప్పుడు రాకూడదు. ఓకే, డబ్బులు అనేది ఒక బై ప్రోడక్ట్ అయి ఉండాలి. మీరు ఫస్ట్ సపోజ్ నిజంగా ప్యాషనేట్గా ఉన్నారు, మీరు నిజంగా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, మనుషుల్ని ట్రీట్ చేద్దాం అనుకుంటున్నారు, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళని మంచిగా ఫీల్ చేపిద్దాం అనుకుంటున్నారు, ఓకే, ఒక సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు, ఓకే, అలా చేద్దాం అనుకుంటున్నారు అంటే దానికి డెఫినెట్గా దిస్ ప్రొఫెషన్ ఇస్ ద బెస్ట్. డెఫినెట్గా ఈ ప్రొఫెషన్లో మీరు వెళ్ళాలి. ఓకే, దీంట్లో ఉన్న లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అది అనమాట. యూఆర్ డైరెక్ట్లీ ట్రీటింగ్ ద పేషెంట్. ఇంకా పేషెంట్ మంచిగా అయిన తర్వాత పేషెంట్ నాకు చాలా బాగా మీరు ట్రీట్మెంట్ చేశారు డాక్టర్, చాలా థ్యాంక్ యూ. ఓకే, మీరు చేసిన నాకు ట్రీట్మెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కదా, దట్ వర్డ్స్ మ్యాటర్ అ లాట్. ఓకే, దట్స్ వాట్ మేక్స్ అ డాక్టర్, దట్స్ వాట్ మేక్స్ ద బెస్ట్ డాక్టర్ అనమాట. మంచి డాక్టర్ అయితే అది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకోవడం ఏంటంటే మీరు ప్యాషనేట్ ఉన్నారు ఇప్పటి నుంచి. ఓకే, మీరు నిజంగా అనుకుంటున్నారు నేను ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే, మనుషుల్ని నేను వాళ్ళ లైఫ్ బెటర్ చేద్దాం అనుకుంటున్నాను నా ట్రీట్మెంట్ నుంచి. ఓకే, నేను లైఫ్లోని ముందుకు ఈ కోర్స్లోనే వెళ్దాం అనుకుంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ లాంగ్ జర్నీ. మీరు డాక్టర్ అయినంత వరకు కొంచెం టైం పడుతుంది, ఒక ఎస్టాబ్లిష్డ్ మంచి డాక్టర్ అయినంత వరకు టైం పడుతుంది. కానీ ఒకసారి మీ డాక్టర్ అయిందంటే ఓకే, యూ విల్ బీ ఎస్టాబ్లిష్డ్, యూ విల్ బీ హ్యాపీ. ఓకే, అండ్ యూ విల్ బీ స్టేబుల్ ఇన్ యువర్ లైఫ్. స్టెబిలిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ నేను ఏదైతే మెన్షన్ చేశానో, డబ్బుల కోసం అయితే డెఫినెట్గా దీంట్లోకి వెళ్ళకండి. ఓకే, చాలా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేకపోతారు. అదే మీరు నిజంగా ప్యాషనేట్గా వెళ్తున్నారు, ఓకే, డబ్బులు అనేది ఒక బై ప్రోడక్ట్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మీరు అడగకపోయినా వస్తాయి అవి. ఓకే, అది అనమాట. యూ హ్యావ్ టు బీ గుడ్ ఇన్ యువర్ వర్క్, యూ హ్యావ్ టు బీ గుడ్ విత్ యువర్ పేషెంట్స్ అండ్ యువర్ ట్రీట్మెంట్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్.
నా మాటలు విన్నందుకు, నా గైడెన్స్ విన్నందుకు థ్యాంక్ యూ. మీరు నిజంగా ప్యాషనేట్ అయితే డెఫినెట్గా ఈ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి మీరు, బైపీసీ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే, అది అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మన నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫర్దర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.